చైనాల గత్తర్ లేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కు ఎట్లా సందు దొరికిందో గాని మన దేశంలోకి జొర్రింది. కర్ణాటకలో 2 కేసులు బయటపడ్డాయి. 3 నెలల బుజ్జి కంటితే ట్రీట్మెంట్ చేసి పంపిర్రట. 8 నెలల పాపకు వైద్యం నడుస్తుంది. గుజరాత్ లో సుత ఒకళ్ళ కంటినట్టు అనుమానం కొడుతుందట. బెంగాల్ సుత సేమ్ మొత్తం 4 కేసులు. అయితే చైనాలో వచ్చింది ఇదేనా ఇంకోట అని తెలుసుకునే పనులున్నారు సైంటిస్టులు. ఈ ముచ్చటంతా సెంటర్ గవర్నమెంటే చెప్పింది. కుద్దు 2 ఏళ్ల లోపున్న పిల్లలకు దగ్గు దమ్ము బీమార్లున్నోళ్లకు ముసలోళ్ళకే ఎక్కువ వస్తుందట. వైరస్ అంటితే దగ్గు జ్వరం ముక్కుగారుడు మొసమర్రది 3 రోజుల తర్వాత బయటపడుతుంది. మరెట్లా అని డాక్టర్లను మందలిస్తే ఇది పాత వైరసే డేంజర్ ఏం ఉండదని చెప్తుండ్రు. పాత వైరసే, దీంతో భయపడాల్సిన అవసరం ఏం లేదు. 2-3 రోజుల్లో అదే తగ్గిపోతుంది. సో మాస్క్ వేసుకోవడం, ఎవరికైతే జబ్బు వచ్చిందో హోమ్ ఐసోలేషన్ చేయడం, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం ఉంటే సరిపోతుంది. సేమ్ కరోనా కాలంలో లెక్క మాస్కులు కట్టుకొని గడికి చేతులు కడుక్కుంటే మంచిది. ఒక ఆళ్ళ మొస తీసుకున్నట్ల తక్లీఫ్ అయితే గప్పుడు దవాఖానకు పోవాలట. అయినా దునియా అంత బుగులు పడుతుంది. వైరస్ దెబ్బకు మన స్టాక్ మార్కెట్ తల్లడం మల్లడం అయింది. ఇయాల్టికైతే గింతే. ఒక ఆళ్ళ కేసులు పెరుగుతుంటే మళ్ళీ పరి క్లియర్ గా చెప్పుకుందాం.